పవన్ కళ్యాణ్ గారు భయం అంటే ఏంటో ఆయనకి పరిచయం చేశారండి. అంతకుముందు నేను సింహాన్ని, నాకు ఎదురు లేదు తిరుగులేదు అనే మనిషిని పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి తొక్కేశారు. ఆ భయము వెంటాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు సనాతన ధర్మం అని చెప్పి ఆయన ధర్మాన్ని ఆయన ఎలా పొగుడుకుంటున్నాడో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా చూసే తత్వం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఏదో ప్రజలకి నమ్మబలిగించే విధంగా ఈ దీపావళి పండుగ చేసినట్టుంది. కానీ ఇంతవరకు ఆయన గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఒక కాకరపోగొత్తి ఎగిరించిన దాఖలాలు కూడా లేవు. అది కూడా ఆయన విచిత్ర వేషధారణ చూడండి. లేడీస్ షూ వేసుకున్నాడు కాళ్ళకి. అదొక ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మించాలని చూసినా కూడా ప్రజల్ని, ఆయన్ని గురించి మొత్తం తెలిసిపోయింది జనాలకి. అంతకుముందు ఏదో తెలియక ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి ఓట్లు వేశారు. కానీ ఈసారి ఆయనకి ఎవరు చూసే పరిస్థితులు లేరు. ఆయన అభద్రతా భావానికి గురయ్యి ఇలాంటి నాటకాలన్నీ చేస్తాడని చెప్పి మనం భావించాం.